నేను మాట చెప్పినా అది ఎంత జరిగితేనే ఓటు అనుకుంటేనే ఒక పార్టీ ఓటు మాట్లాడాలని గురించి మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదాం అనుకున్నాం, బీఆర్ఎస్ మాట్లాడలేదు అంటే పోనీ వాడు కూడా పర్వాలేదు అనుకున్నాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట? ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకున్నాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడాడు. పిచ్చోడు 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 అని మనం అందరం వదిలేసామే. ఆ చేసింది ఇవాళ టర్కీలో 2 దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చుంటున్నాడు ఆ మగాడు. ఇక్కడ దేశాలు తిప్పి తొడలు తెచ్చేవాడిని గేట్ దగ్గర కూడా రాని కుక్కలు కొట్టడు కొడతారు. అయినా మాత్రం పాపం 10 ఓట్లు కూడా పడలేదు. చివరిగా ఒక మాట చెప్పున్నా, నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చలు పడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బయటకు తగలడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప దేవుడికి పనికిరామని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గచ్చి కుక్కలో చూసినట్టుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన్ని తీర్మానం చేసుకున్నాం.